నిన్న మేము మటన్ పులావ్ చేసుకుందాం అనుకున్నాం. నా కొడుకు ఎంతసేపటికి రాలేదు. లేట్ అయిందనమాట. షటిల్ ఆడనీకి పోయిండు. వాడు వచ్చేసరికి బియ్యం అయితే ఇంట్లో ఉన్న బియ్యమే సన్న బియ్యం నానేసిన. వచ్చినాక నాతో నొల్లి పెట్టుకొని మళ్ళీ ఏమంటారు బాస్మతి బియ్యం తీసుకొచ్చిండనమాట. ఇంకా వీటితో చేసి ఈ బియ్యం అయితే పక్కకు పెట్టేసిన, ఫ్రిడ్జ్లో పెట్టేసిన నీళ్ళని వంపేసి ఆ బియ్యమే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేసిన అనమాట. ఇంకా పప్పుచారు చేసుకుందాం, ములక్కాయలు ఉన్నాయి కదా, చాలా రోజులు అవుతుంది నేను పప్పుచారు ములక్కాయతో చేసుకుందాం అనేసి. ఇంకా రోజు అనుకుంటా రోజు చేస్తలేను. మొన్ననే తెప్పించిన పప్పు ఇంకా నిన్న చేద్దాం అనుకున్నా, నిన్న కుదరలేదు. ఇవాళైతే కంపల్సరీ పప్పుచారు మాత్రం సూపర్ ఉంది, ములక్కాయతో చేసింది. ఇంకా పప్పు ఒక కప్పు తీసేసుకొని కుక్కర్లో పోసేసుకున్నా. ఇంకా బియ్యంలో కూడా నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేయాలన్నమాట. ఫస్ట్ అయితే ములక్కాయలు కడిగేసుకొని ఇంకా పప్పు కుక్కర్లో వేసేసి అన్నీ కలిపేసి ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసి తర్వాత ములక్కాయలు లాస్ట్కి వేసిన, అందుకే మంచిగా నలగకుండా బాగా వచ్చినాయి.